హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. సో, ఈ పథకం ద్వారా వితంతువులకు 20,000 రూపాయలు వారి యొక్క ఖాతాల్లోకి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే జమ కావడం జరుగుతుంది. అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించి మాత్రమే చూస్తున్నారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి. అవి తెలియక చాలామంది దరఖాస్తులు చేసుకోవడం లేదు. సో, మీరు ఈ వీడియోని చూడండి. ఈ జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి సంబంధించి మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. దరఖాస్తులనేటివి చేయించండి. సో, మీ కుటుంబంలో ఎవరైనా గనక ఉండినట్లయితే. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఎలిజిబుల్ అయితే కూడా మీరు కూడా దరఖాస్తు అనేది చేయండి. సో, దీనికి సంబంధించినటువంటి అర్హతలు చెప్తాను. అప్లికేషన్ ఎలా చేయాలో చెప్తాను. అప్లికేషన్‌తో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి కూడా చెప్తాను. ఓకేనా? సో, వీడియోని లైక్ చేసేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఒకసారి ఈ యొక్క జాతీయ కుటుంబ ప్రయోజన పథకం గురించి అయితే తెలుసుకుందాం. సో, ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలైతే నేను మన వెబ్ పేజ్‌లో అయితే క్లియర్‌గా ఇచ్చాను. మన వెబ్ పేజ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. సో, మీకు అప్లికేషన్ ఫార్మ్ కూడా ఈ లింక్ ద్వారానే తెలుస్తుందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ అప్లికేషన్ అని ఇచ్చుంటాననమాట. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉందండి. ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు మ్యాటర్ అంతా కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఒకసారి ముందుగా వివరాలు తెలుసుకుందాం ఈ పథకాన్ని గురించి. ఓకేనా? సో, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనేది వస్తుంది. సో, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక ముఖ్యమైన సంక్షేమ పథకము. కుటుంబంలో ప్రధాన ఆదాయదారుడు అనుకోకుండా మరణించినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకం ద్వారా ప్రభుత్వము ఆ యొక్క కుటుంబానికి 20,000 రూపాయలు. ఓకేనా? 20,000 రూపాయలైతే డీబీటీ విధానంలో ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, ప్రధాన ఆదాయ వనరు కోల్పోయినటువంటి కుటుంబానికి ఎంతో కొంత ఒక 20,000 రూపాయలతో జీవనాధారం కల్పించడం. అదేవిధంగా పేద కుటుంబాలకు కష్టకాలంలో ఆర్థిక రక్షణ కల్పించడం అన్నమాట. అంతే గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మన కుటుంబంలో మన యొక్క పెద్ద చనిపోయారనుకోండి అనుకోకుండా. సో, మనం వెనకబడినోళ్ళం అయిపోతాం గదా! ఇంకా. సో, మన యొక్క ఫ్యామిలీ అనేది లీడింగ్‌లోకి ఇంక రాదు. సో, ఇలాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా 20,000 రూపాయలైతే వస్తాయని జెప్పి చాలా మందికి కూడా తెలీదు. సో, ఇప్పుడైనా తెలుసుకున్నారు గదా! మీరు దరఖాస్తులనేటివి చేయించండి. అయితే ఇక్కడ మనకు కొన్ని అర్హతలు జెప్పారు చూడండి. సో, అర్హతలు గూడా చెప్పారు. వాటి గురించి గూడా చెప్తాను జూడండి ఇక్కడ. అర్హతలొచ్చేసి దరఖాస్తుదారుడు కుటుంబంలో బీపీఎల్ జాబితాలో ఉండాలనమాట. అంటే బిలో పావర్టీ లైన్ కింద అయితే వీళ్ళు ఉండాలి. మరణించిన వ్యక్తి 18-59 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. అదేవిధంగా మరణించిన యొక్క వ్యక్తి కుటుంబానికి ప్రధాన ఆదాయదారుడుగా ఉండాలి. అంటే ఎవరైతే కుటుంబ పెద్ద అంటే ఆయనే సంపాదించాలింక ఆ ఫ్యామిలీలో. ఇంకెవరు గూడా సంపాదించలేనటువంటి పరిస్థితిలో ఉండాలనమాట. అలానే కుటుంబ ఆదాయం అనేది 60,000 రూపాయల లోపలే ఉండాలని జెప్తున్నారు. అదేవిధంగా చనిపోయిన వ్యక్తి యొక్క డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే 12/4/2017 అంటే ఏప్రిల్ నెల 2017 నుంచి చనిపోయినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే 2017 తర్వాత చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు అనేది చేయించవచ్చనమాట. ఓకేనా? సో, లభించే ప్రయోజనం వచ్చేసి ఒకే చెల్లింపు రూపంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం. ఓకేనా? ఇక్కడ మీకు డైరెక్ట్‌గా 20,000 రూపాయలు అకౌంట్‌లోకైతే జమ కావడం జరుగుతుందని ఇక్కడ మనకు చెప్తున్నారు. అవసరమైన పత్రాలొచ్చేసి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే మరణ ధృవీకరణ పత్రము, అదేవిధంగా ఈ యొక్క బీపీఎల్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల గుర్తింపు పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలనేటివి కంపల్సరీగా మీరు అప్లికేషన్ ఫామ్‌తో యాడ్ చేయాలి. సో, అప్లికేషన్ ఫామ్ ఎక్కడుంటుందంటే ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ అప్లికేషన్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఫామ్ అనేది మీ మొబైల్‌లో ఓపెన్ కావడం జరుగుతుందనమాట. ఆ ఫామ్‌ని స్క్రీన్‌షాట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోండి మొబైల్‌లోకి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు నిజంగా ఇక్కడ చెప్పినటువంటి అర్హతలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఈ అర్హతలకు సంబంధించి స్క్రీన్‌షాట్ కొట్టుకోండి మీరు చదువుకోవచ్చు సింపుల్‌గా ఉంటుంది. సో, ఈ అర్హతల ప్రకారం మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఈ అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా మొబైల్‌లో. సో, దాన్ని మీరు మీ సేవ లేదా జెరాక్స్ సెంటర్‌లు ఉంటాయి కదా! మీ సేవ కాదు జెరాక్స్ సెంటర్‌లకి వెళ్లి సో, దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయండి. సో, ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్‌ని యాడ్ చేయండనమాట. యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ ఇవ్వాలంటే డైరెక్ట్‌గా ఇక్కడ మనకు చెప్పారు ఎంఆర్ఓ ఆఫీస్‌లోనే ఇవ్వండి అని చెప్తున్నారు చూడండి. సో, పైన చూపిన విధంగా అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించగలరు. అంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, మీరు ఈ పథకానికి సంబంధించి 20,000 రూపాయలైతే లబ్ధి అయితే పొందుతారు. కుటుంబంలో పెద్ద చనిపోయినట్లు అదేవిధంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం ఏది కూడా లేకుండా ఉన్నట్లయితే సో, కేంద్ర ప్రభుత్వం ద్వారా 20,000 రూపాయలైతే రావడం జరుగుతుందని చెప్పి సో, మనకు లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారం ప్రకారము
ఈ యొక్క జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేశాను. అసలు ఈ పథకానికి సంబంధించి ఇప్పుడే తెలుసుకుంటున్నాం అన్నటువంటి వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు చాలా పథకాలనేటివి వస్తూ ఉంటాయి. వాటి గురించి చాలా మందికి కూడా తెలియదు. సో, ఈ విధంగా నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు చాలామంది కూడా ఈ యొక్క వితంతువుల పెన్షన్స్, విడో పెన్షన్స్‌కి సంబంధించి అయితే చాలామంది కూడా అడుగుతున్నారు. ప్రెజెంట్ మన యొక్క స్టేట్ గవర్నమెంట్ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఇస్తుంది. స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఏంటంటే ఆల్రెడీ కుటుంబం పెద్ద ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆయనొచ్చేసి పెన్షన్ పొందుతూ ఉంటేనే స్పోర్ట్స్ పెన్షన్‌లొస్తున్నాయి. వితంతువుల పెన్షన్‌లన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయన్నమాట. అంటే కొత్తగా అప్లికేషన్స్ అనేటివి జరగటం లేదు. సో, ఈ పథకం అనేది వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. ఈ 2017 తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు, ఏప్రిల్ 2017 తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర బీపీఎల్ కార్డ్ గనుక ఉండినట్లయితే మీరు ఈ పథకానికి సింపుల్‌గా ఎలిజిబుల్. తప్పనిసరిగా అప్లికేషన్ అనేది చేయించండి. అప్లికేషన్ ఫార్మ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్పాను. అలానే అప్లికేషన్ ఫార్మ్ ఎక్కడ ఇవ్వాలో కూడా చెప్పాను. ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇస్తే సరిపోతుందన్నమాట. సింపుల్‌గా అప్లికేషన్ అనేది చేయించండి. సో, ఈ విధంగా అయితే ఉన్నదండి ప్రస్తుతము. ఈ వీడియో ద్వారా నేను మీకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేశాను. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, డౌన్‌లోడ్ అప్లికేషన్ కొరకు మీరు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చినటువంటి వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. ఈ మ్యాటర్ అంతా కూడా వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. అలానే మీకింకా ఏమైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే వాటి గురించి కూడా మీరు మెన్షన్ చేయండి. ఓకేనా? సో, నేను తప్పకుండా ఎక్కువగా ఏవే పథకాలకు సంబంధించినటువంటి వివరాలు మీరు కోరుకుంటున్నారో వాటి మీద వీలైనంత సమాచారం సేకరించి ఈ విధంగా మీ ముందుకైతే వీడియోస్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా? సో, జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి సంబంధించినటువంటి వివరాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో, లైక్ చేసి సపోర్ట్ తెలియచేయండి. అలానే మీకు అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా గానీ ఈ పథకానికి సంబంధించి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీకు రిప్లై అయితే తప్పనిసరిగా ఇస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.